నేను పలాస తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నిన్న ఇలా ఈ సమయంలో 11 ఆ సమయంలో మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక గిరాకీ స్థలంలో అనాథరైజ్డ్గా ఒక 10-12 ట్రాక్టర్లతో జేసీబీ ద్వారా మట్టి తవ్వి వ్యాపారాల నిమిత్తం పైకి తరలిస్తున్నారని వచ్చిన ఆరోపణపై తక్షణమే స్పందించి మా ఆర్ఐ మరియు అర్బన్లో ఉన్నటువంటి యాక్టివ్ విఆర్ఓస్ని కూడా పంపించి ఫీల్డ్ మీద పంపించి అక్కడ గిరాకీ స్థలంలోని ఒక ఇటుకల వ్యాపారి నేమ్స్ అయితే ఇంకా మనం కలెక్ట్ చేయలేదు. ఇటుకల వ్యాపారి ఒక 8 ట్రాక్టర్లు ఒక జేసీబీతో గిరాకీ భూములు మట్టి తరలిస్తున్నారని తెలిసి వెంటనే ఇమీడియట్గా వాటిని అన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారు 2-2:30 ప్రాంతంలో మనం పోలీస్ స్టేషన్కి కూడా మనం అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ టైంకి డ్రైవర్లు అందరూ కూడా అక్కడికి అయితే తీసుకురాగలిగింది, కానీ డ్రైవర్లు అందరూ కూడా ఎస్కేప్ అయిపోవడం వల్ల ట్రాక్టర్లన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. నైట్ అంతా కూడా పోలీసు ప్రొటెక్షన్లో మనం వాటిని సంరక్షణ జరిగింది. సిఐ గారు కూడా సంబంధిత కాంట్రాక్టర్తో ఎవరైతే మట్టి తోలిస్తున్నారో అతనితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే ఈ మట్టి తరలించారో ప్రతి ట్రాక్టర్ కూడా మట్టితోనే పట్టుకున్నాము. అలాగే జేసీబీని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీనికి ఫైన్ నిమిత్తం ఏడీకి కూడా లెటర్ నిన్నే రాయడం జరిగింది. ఈరోజు ఏడీ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఆ గ్రౌండ్లో ఎంత లెవెల్ మట్టి తవ్వారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీశారన్న దాని మీద కూడా పరిశోధన చేసి ఎంత ఫైన్ వేయాలన్న విషయం మీద ఏడీ గారు నిర్ణయిస్తారు.